హలో ఎవ్రీవన్, అందరికీ ఎంతగానో ఇష్టమైన టమాటో మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకోవాలి. అవి చిటపటలాడినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చిందాక వేయించుకోవాలి. వేగిపోయినాక మునక్కాయలు వేసుకుందాం. మునక్కాయలని కాసేపు మగ్గనిద్దామండి. కాసేపు అయినాక అందులో కచ్చాబచ్చాగా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. టమాటోలు నేను కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నానండి. మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తగినంత కల్లుప్పు వేసుకోవాలండి. కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు అయినాక బాగా కలుపుకొని అందులో తగినంత కారం వేసుకొని కారం కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని కాసేపు ఉడకనించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిపోయినాక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపినాక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా బాగా ఉడికిపోవాలండి. చూద్దాం. నాకు ఉడికినట్టు అనిపించలేదండి మునక్కాయ ముక్కలు, అందుకని నేను కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పట్టేసుకొని ఉడికించుకుంటున్నానండి. 5 మినిట్స్ తర్వాత చూసేద్దాం. మునక్కాయలు బాగా ఉడికిపోయినాయండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టమాటో మునక్కాయ కర్రీ రెడీ.